జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఎల్లారెడ్డిగూడ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఎల్లారెడ్డిగూడలో పోలింగ్ ఎలా కొనసాగుతోంది? మొదటి 2 గంటలు 9.2% పోలింగ్ నమోదైంది. పోలింగ్ అయితే తక్కువగా పోలింగ్ శాతం నమోదవుతా ఉంది. కొద్దిగా మాస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున మాస్ ఏరియాలలో పోలింగ్ తక్కువగా నమోదవుతా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి విమర్శలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది ఎవరైతే ఎన్నికల ప్రచారంలో వచ్చినటువంటి ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలు ఇక్కడే మకాం వేసి వారి అనుచరులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నటువంటి విమర్శలను ఎక్కడికక్కడ నేతలు కూడా చాలా మంది ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఉండి ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేలా చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఈ పరిణామాలన్నింటినీ అయితే ఈసీకి కంప్లైంట్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేనటువంటి విమర్శలు ఉన్నాయి. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదన్నటువంటి విమర్శలు మనం చూస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలు అయితే ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద హల్చల్ చేస్తుంటే తీరు స్పష్టంగా ఉంది. చాలా మంది నాయకులు అయితే ఇక్కడే మకాం వేసి ఉన్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి దాదాపు 4,01,000 ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఎన్నడూ 50% మించి పోలింగ్ నమోదు కానటువంటి పరిస్థితి. ఒక 2014లోనే 50% పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి పోలింగ్ శాతం పెరిగి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం బై ఎన్నికలు కావడంతో ఏ మేరకు ఓటు హక్కు వినియోగించుకుంటారు ప్రజలు అనేది ప్రధానంగా చూస్తా ఉన్నాం. యువకులు పెద్దగా ఓటింగ్కు నమోదు చేసుకోవడం కోసం రానటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. చాలా వరకు కొంత అరాచకాలు అయితే నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నటువంటి విమర్శలు ఉన్నాయి. చాలా వరకు అటు బాబా పసివద్దును అక్కడ బీఆర్ఎస్ నేతలపైన దాడి ఓటు వేయడానికి యూత్ ఎక్కువగా రావట్లేదు. అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్దకైతే వస్తున్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ కాంగ్రెస్ గుండాలు వాళ్ళు చేస్తున్న హల్చలు వాటన్నిటికీ కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇందాక మన టీ న్యూస్ విజువల్లో కూడా మనం చూసాము. ఒక ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చి మేము భయభ్రాంతులకు గురయ్యాము, కాసేపు మేము పక్కనే ఉండిపోయాము అని కూడా చెప్పడం జరిగింది. మరి కొన్ని ఏరియాస్లో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా హల్చల్ చేస్తున్నారు. అటు బోరబండ కావచ్చు, అటు రెహమత్ నగర్ కావచ్చు, అలాగే ఎర్రగడ్డలో అయితే శాస్త్రీనగర్ 371, 372, 373 బూత్లలో అయితే కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఇష్టం వచ్చినట్టు ప్రచారం కూడా చేస్తున్నారు. వాళ్ళ అభ్యర్థి నెంబర్ ఉన్న టీ షర్ట్స్ ధరించి కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మరోపక్క రెహమత్ నగర్ లో 156 బూత్ లో కూడా ఇప్పటికీ స్లిప్స్ ఇస్తూ డబ్బులు పంచుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఎల్లారెడ్డిగూడలో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా వరకు అటువంటి ప్రభావం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొంత ఇన్ఛార్జిగా వచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్ దాదాపు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు 3 నెలలకు పైగా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారంతా ఇక్కడే ఉండి ఎన్నికల ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని ఓటు హక్కు వినియోగించుకునేలా ఎవరైతే స్థానిక నేతలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా అనేక ప్రలోభాలకు చాలా వరకు చీరలు పంపిణీ జరిగిందంటున్నారు. డబ్బులు మద్యం వేర్లై పారుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. దీన్ని కట్టడి చేయడం లేదు అన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా ఆ రకమైనటువంటి ప్రలోభాలు ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. అయితే ఏదైతే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు నియోజకవర్గంలో ఉండకూడదు, కానీ యథేచ్ఛగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు యథేచ్ఛగా ఇక్కడే ఉండి ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఆ రకంగా స్పష్టంగా విజువల్లో కూడా చాలా వరకు నేతలు కనిపిస్తారు. మనకు కలిసిన సందర్భంలో కూడా లీడర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు ఇక్కడే మకాం వేసి ప్రచారాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. దీన్ని పోలీసులు అడ్డుకోవడం లేదు, అరికట్టడం లేదన్నటువంటి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.